మీరు బాధ అనుకోకుండా కొద్దిగా సమయాన్ని తీసుకొని దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదవగలిగిన వారందరూ కూడా ప్రతి ఒక్కరు చదవండి. చదువు వచ్చిన ప్రతి ఒక్కరు చదవండి. ఏప్రిల్కు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 8 వచనాలు. నేను వివరించుచున్న సంగతి అందరు చదవండి గట్టిగా. సారాంశం ఏదనగా, మనకు వట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు, అందరు చదవండి, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించున్నారు కనుక ఈయన భూమి మీద ఉన్న ఎట్లా యాజకుడై ఉండడు. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయడం జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమైన వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, కృపగల యేసయ్య, ఈ పునరుద్ధాన దినమందు మీ సన్నిధికి వచ్చుచున్నటువంటి మమ్మలను కనికరించండి. నీ బిడ్డలు నీ మాటలు వినుటకు కూడి ఉంటుండగా వాతావరణమును తండ్రి ముఖ్యముగా మీరు అనుకూలపరచండి. అలనాడు 430 సంవత్సరములు తండ్రి బానిసత్వములో ఉన్న ప్రజలను ఐగుప్తు అనేటటువంటి లోకము నుండి విడిపించి వారి మార్గములో తండ్రి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ఈ వాతావరణమును అనుకూలపరిచి అయ్యా, ఈ ఎండ దెబ్బకు ఎవరు కూడా నాయన బలహీనులు కాకుండానట్లుగా సహాయం చేయండి. నీ దీనదాసునైనటువంటి నన్ను నీ యొక్క సిలువ చాటున మీరు మరుగుపరచండి ప్రభువా, నీకు స్తోత్రము. నీ జీవవాక్కుల చేత నాతో మాతో మీరు మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఇప్పుడు ఈ చదవబడినటువంటి లేఖన ఈ 8 వచనాలు మనం అలాగే ధ్యానిస్తూ మనము చూసినట్లయితే చాలా చక్కటి విశేషమైనటువంటి విషయాలు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మనము తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మొదటి 2 వచనాలు మాత్రము గట్టిగా చదవండి. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారము పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టికి నిర్మాణకునేటువంటి దేవుడు, మాట ద్వారా సృష్టిని కలగజేసినటువంటి దేవాది దేవుడు, అతడు ఒక సంఘమును నిర్మించుకున్నాడు. ఆ సంఘము, ఆయన నిర్మించినటువంటి సంఘము ఎలాంటిదంటే అది మనుషుల చేత కట్టబడినటువంటిది కాదని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడే తన స్వాస్థాలతో ఒక సంఘాన్ని ఆయన స్థాపించుకున్నాడు. ఆ సంఘము ఎక్కడుందంటే పరలోకమందు ఉన్నది. అది బంగారు వీధులతో కూడినటువంటిది, రత్నములతో, కెంపులతో, మాణిక్యాలతో కూడినటువంటి అతి పరిశుద్ధమైనటువంటి నూతన యెరూషలేము అని పిలువబడుచున్నటువంటి సంఘము ఆయన నిర్మించుకున్నాడు. అది ఎక్కడ నిర్మించుకున్నాడు? భూమి మీద లేదు, కానీ అది పరలోకమందు ఉన్నది.
అని మనకు ఈ వాక్యము తెలియజేస్తుంది. ఇప్పుడు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు మొట్టమొదట సంఘాన్ని నిర్మించుకున్నాడు. ఎక్కడ నిర్మించుకున్నాడు ఆయన? అమ్మా, ఎక్కడ నిర్మించుకున్నాడు? పరలోకం అందు నిర్మించుకున్నాడు. చెప్పేది జాగ్రత్తగా వినండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. దేవాది దేవుడు మొట్టమొదట సంఘాన్ని ఎక్కడ నిర్మించుకున్నాడు అంటే పరలోకం అందు నిర్మించుకున్నాడు. ఆ సంఘము ఒక ఉన్నతమైనటువంటిది. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనా లేనటువంటి సంఘము, ఆకలి దప్పిక లేనటువంటి సంఘము, పరిశుద్ధ దూతలతో ధూపం వేయించినటువంటి సంఘము. ఆ సంఘము ఎక్కడ ఉంది అనంటే పరలోకమందు దేవుడు ఆ సంఘాన్ని నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఆ సంఘములోనికి ఈ భూమి మీద మనము కూడినటువంటి సంఘము, ఆ పరలోకమైనటువంటి సంఘములో మనము ప్రవేశించాలంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ సావాసం అనే సంఘములో మనం ఏమి కలిగి ఉండాలా, ఏమి కలిగి ఉంటే ఆ పరలోకమైనటువంటి సంఘములో మనం ప్రవేశిస్తాము అని కొద్దిగా ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యములు మనం చూస్తే, నీవు దేవుని మందిరమునకు పోగునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు మందిరమునకు పోగుచున్నప్పుడు నీ ప్రవర్తన ఏదైతే ఉందో, నీ ఆలోచన, నీ నడక, నీ చూపు, నీ క్రియలు సమస్తమును కూడా ఎలా ఉండాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక విశ్వాసి తన జీవితంలో తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోకపోతే మన కొరకు నిర్మించబడినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి నూతన యెరూషలేములో మనము ప్రవేశించలేమని చెప్పి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనము సమకూర్చబడినటువంటి ఈ యొక్క మందిరములో ఎలా ఉండాలి మనం అంటే, చాలా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది దేవుని మందిరము కనుక మన ప్రవర్తన ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలా. అంతేకాకుండా యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనము చదివితే, నా మందిరములో వారిని ఆనందింపజేసేదను అని తెలియజేస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన గనక ఒకవేళ సరి చేసుకుంటే ఆయన మందిరములో ఏం చేస్తాడంటే నిన్ను ఆనందింపజేస్తాడు. లోకములో ఉండేటటువంటి ఆనందము కాదు, అది శైనికమైనటువంటి ఆనందము, అది కనుమరుగైపోయేటటువంటి ఆనందము. నిత్యము నీ జీవితములో నీకు దేవాది దేవుడు ఆయన సన్నిధానములో ఏం చేస్తాడు అంటే ఆనందాన్ని కలగజేస్తాడు. ఆ మందిరం అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అని తెలియజేశాడు. ఏం చెప్పాడు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అని జ్ఞాపకం చేశాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తాం. ఆయన ఏ మందిరములనైతే మనం ఆనందింప చేస్తాడో ఆ కింది వచనాల్లో మనం చదివితే, నీ ప్రవర్తన ఒకవేళ సరైనటువంటి రీతిలో లేకుంటే, నీ ప్రవర్తనను సరి చేసుకోకపోతే, నువ్వు అర్పించేటటువంటి అర్పణలు కానీ, ఏమంటున్నాడు అక్కడ యెషయా గ్రంథము 56:7, నీవు అర్పించేటటువంటి పనులు కానీ, నీ అర్పణలు కానీ, నీ కానుకలు కానీ నేను అంగీకరించాలంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. సోమవారం నుండి శనివారం వరకు నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి, నువ్వు నోటికి వచ్చినటువంటి బూతులు మాట్లాడి, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలంతా ఆచారాలలో పాలు పొంది, దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఇచ్చే కానుకలు, బలులను, అర్పణలను నేను అంగీకరించను. అవి అంగీకరింపబడాలంటే మొదట ఏమై ఉండాలా? దేవుని మందిరంలో నీ అర్పణల్లో దేవుడు అంగీకరించాలంటే మొట్టమొదటిగా నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వచ్చేది దేవుని సన్నిధికి, ఎంత జాగ్రత్తగా ఉండాలా?
ఎంత ఆలోచన కలిగి ఉండాలా, ఎంత భయం కలిగి ఉండాలా. ఈ లోకంలో ఒక అధికారం ముందు దగ్గరికి వెళ్తే భయపడుతూ ఉంటావు, ఎదురుగా నిలబడి కూర్చున్నా నేను కూర్చొని పెద్దవాడివి. లోకములో ఒక మనిషికి ఇచ్చినటువంటి విలువ దేవునికి ఇవ్వడం లేదా నీవు? ఇలాంటి అర్పణలు నీవు ఇచ్చేటటువంటి కానుకలను దేవుడు అంగీకరిస్తాడా? ఏనాటికి అంగీకరించడు. నీ ప్రవర్తనను మార్చుకోకపోతే దేవుడు నీవు ఇచ్చేటటువంటిది ఏది కూడా అంగీకరించడు. ఒక మాట అన్నాడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుదాం. అక్కడ నేను అండర్లైన్ చేసుకోండి. విశ్వాస విజయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయములతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని మందిరములోనికి ప్రవేశించే నీ హృదయము యథార్థముగాను ఎలా ఉండాలంట? యథార్థమైన హృదయము కలిగి ఉంటే నేను దేవుని మందిరంలోనికి రావాలా? నేనంటున్నానా? దేవుడు అంటున్నాడా? ఎలాంటి హృదయం రావాలంట? యథార్థమైన హృదయము, కల్మషము లేనటువంటి హృదయము, అసూయ లేనటువంటి హృదయము, పాపము లేనటువంటి హృదయము, యథార్థ హృదయముతో నేను నీ సన్నిధానములో, దేవుని సన్నిధానములో చేరుదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడైనటువంటి యేసయ్య తన స్వాస్థాలతో నిర్మించుకున్నటువంటి ఆలయము అది పరలోకమందుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము గమనిస్తే క్రీస్తు శరీరం అనేటటువంటి ఆలయమందు కొన్ని ఆలయములను గురించి మీకు తెలియజేస్తాను. క్రీస్తు శరీరము అనేటటువంటి ఆలయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మొట్టమొదట దేవాది దేవుడు నిర్మించినటువంటి ఆలయం ఎక్కడ ఉంది? పరలోకమందు ఉంది. ఈ పరలోకమందు ఉండేటటువంటి ఆలయం ఎలా ఉంది? ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. చదివేటోళ్ళు జాగ్రత్తగా గట్టిగా చదవండి అమ్మా. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో ఆలయము నింపబడి ఉండెను. గట్టిగా చెప్పండి. ఇది దేవుని సన్నిధి. యథార్థమైన హృదయములతో ఆయన సన్నిధికి చేరినటువంటి మనము ఈ మందిరము ఎలా కక్షలతో, పగలతో, ద్వేషాలతో నింపబడటము కాదు. దేవుడు నిర్మించినటువంటి పరిశుద్ధమైనటువంటి సంఘము దేనితో నింపబడిందంట? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో దేవుని మందిరము నింపబడి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధులందరూ కూడా ధూపము వేస్తూ ఉన్నారు. ఆరాధన ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయామంటే తిరిగి సంఘానికి వచ్చి ధూపం వేసే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధులు ఏం చేస్తున్నారంట? ప్రార్థనలతో ధూపం వేస్తే ఆ ధూపం అంతా కూడా దేవుని మందిరము నింపబడి ఉన్నది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనము. వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగల్లో ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి గుణము. దేవుని మందిరముని పిలువబడుచున్నటువంటి మందిరములో
రాత్రింపగలు కుటుంబాలుగా డివైడ్ అయిపోయి మనకు ఎప్పుడు సమయం దొరుకుతుంది, పగలు దొరుకుతుందా, ఉదయం దొరుకుతుందా, సాయంత్రం జరుగుతుందా, అట్లా కుటుంబాలు డివైడ్ అయిపోయి ఏం చేయాలంట, ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఏం చేయాలంట, నిజంగా అలవాటు మనకుందా? దేవుని మనము సేవించాలి. ఇప్పుడు 16వ వచనం చదువున్నాను. వారికి ఇక మీదట ఏమంటదంట, ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి ఎండ దెబ్బ ఎవరికి తగలదు, వడగాలి ఎవరికి తగలదు? దివరాత్రములు దేవుని సన్నిధానములో ఉండి ఆయనను సేవించే వారికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 17వ వచనాన్ని మనం చదువుదాం. గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచి వేయును. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు దేవునికి చెప్పొద్దు. ప్రతిరోజు వచ్చి నీ గోడ చెప్పుకుంటే ఆయన పరిస్థితి ఏంటి? నువ్వు ఎలా పుట్టావో, పుట్టిన నాటి నుండి నీ జీవిత వైఖరి ఎలాగుందో, ఈ యాత్రల్లో పయనిస్తున్నటువంటి ప్రయాణం ఎలా ఉందో సమస్తమును ఎరిగిన దేవుడు ఆయన. చాలా జాగ్రత్తగా గమనించారు. ఈ రీతిగా దేవుని పరిశుద్ధ మందిరములను ప్రవర్తిస్తే ఆయన ఏం చేస్తాడంట, దుఃఖముతో నీ కన్నుల నుండి కారుచున్నటువంటి ప్రతి కన్నీటిని ఆయన తుడిచి వేస్తాడు. అంటే అర్థం ఏమిటి? నీ కుటుంబములో, నీ జీవితములో నీకు కలిగిన ప్రతి బాధనంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ కనికరమ కలిగినటువంటి దేవుడు నీ దగ్గరకు వచ్చి, ఎవరు రారు నీ దగ్గరికి, పేరుకు మాత్రమే ఎవరు రారు. ఒక దినమందు అందరిని విడిచి ఎడబాటు కలిగినటువంటి అరణ్యములోనికి మనం వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఎవరు నీకు ఆదరణ? సమస్త బాధ్యవ్యాలు తెచ్చుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అన్ని బాంధవ్యాలే, ఈ బంధము ఆ బంధము ఆ బంధము, ఇవన్నీ కూడా ఒక రోజున తెగిపోతాయి. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందుని ఏం చేస్తాడు ఆయన? తుడిచి వేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మందిరం ఎక్కడుంది? గట్టిగా చెప్పండి. ఒక్కరు చెప్పినా పర్వాలేదు, గట్టిగా చెప్పండి. పరలోకములో ఉంది. ఇది మొట్టమొదటి సంఘము. ఇప్పుడు భూమి మీద మొట్టమొదట కట్టబడినటువంటి సంఘం ఏందో, ఆ సంఘములో ఉండేటటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయో ఈ రోజున మనం తెలుసుకుందాం. ఈ భూమి మీద కట్టబడినటువంటి మొట్టమొదటి ఆలయము నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9 వాక్యాలు చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాట దేవాది దేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా మోషేతో చెప్తున్నాడు. మోసే, ఈ భూమి మీద నేను మీతో పాటు నివసించాలా? నేను మీతో పాటు నివసించాలంటే నాకు ఒక పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని నువ్వు నిర్మించాలా. ఎలా నిర్మించాలయ్యా? ఇదిగో ఈ కొలతలతో నిర్మించు. ఈ ఉపకరణములతో నువ్వు ఆ మందిరాన్ని నిర్మించు.
ఏది కూడా తప్పిపోకూడదని చెప్పి దేవాది దేవుడు మోసేకి చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మందిరమే ప్రత్యక్ష గుడారము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ మందిరము? భూమి మీద మొట్టమొదట కట్టబడినటువంటి మందిరం ఏదైనా ఉంది అనంటే అది ప్రత్యక్ష గుడారము. అది BC 1490 నుండి 1004 వరకు కొనసాగింది. అంటే 386 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నటువంటి సంగమ ఏదైనా ఉందంటే అది ప్రత్యక్ష గుడారము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మోసే కాలము నుండి దావీదు కాలము వరకు ఈ మందిరము కొనసాగించబడింది. 386 సంవత్సరాలు. ఎప్పటి నుండి? BC 1490 నుండి 1004 వరకు ఈ మందిరము కొనసాగించబడింది. దీనిని ఏమన్నాడంటే ప్రత్యక్ష గుడారము. ఇది భూమి మీద మొట్టమొదట కట్టబడినటువంటి మందిరము. అందరు చెప్పండి. ఏ మందిరం కట్టారు మోసే? ప్రత్యక్ష గుడారం అనేటటువంటి మందిరాన్ని కట్టాడు. ఈ ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు ఉన్నాయమ్మా? 3 భాగాలు ఉన్నాయి. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు చెప్పండి. మొదటిది అతి పరిశుద్ధ స్థలము. ఇక్కడ చాలా జాగ్రత్తగా కొద్దిగా ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుందాం. ఈ ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మొట్టమొదట మనకి ఏమొచ్చింది? ఇక్కడ ఆవరణం వచ్చింది. ఈ ఆవరణము అనగా లోకము. గుర్తుపెట్టుకోవాలి. ఆవరణం అనగా లోకము. ఈ ఆవరణములో 2 ఉపకరణములు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 ఉపకరణములు ఉన్నాయి. ఒకటి ఇత్తడి గంగాళము నీటితో నింపబడి ఉంది. ఏముంది? ఒకటి ఇత్తడి గంగాళం దేనితో నింపబడి ఉంది? నీటితో నింపబడి ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిద్దాం. రెండవదిగా ఏముందంటే అక్కడ బలిపీఠము ఉంది. ఏముందమ్మా? బలిపీఠము. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆవరణం అంటే మనం ఏమనుకున్నాము? లోకము అంటే ప్రజలు. ఇప్పుడు ఇత్తడి గంగాళము దేనికి గుర్తుగా ఉందంటే శుద్ధీకరణకు గుర్తుగా ఉంది, లేక బాప్టిజమునకు గుర్తుగా ఉంది. మార్క్స్ వార్త 16:16 ప్రకారంగా నమ్మిన వాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. ఎలా రక్షింపబడతాడు? నమ్మి బాప్టిజము పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఇప్పుడు ఇత్తడి గంగాళములో ఉండేటటువంటి నీళ్లు ఒకటి శుద్ధీకరణ. ఎక్కడ? ఎవరికి శుద్ధీకరణ? లోకములో ఉండేటటువంటి ప్రజలకు శుద్ధీకరణ అంటే బాప్టిజము. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. రెండవదిగా ఏముందంటే బలిపీఠము. ఈ బలిపీఠము దేనికి గుర్తుగా ఉందంటే సమర్పణకు గుర్తుగా ఉంది. ఎప్పుడైతే నీటి ద్వారా నువ్వు బాప్టిజం పొందావో, నీటి ద్వారా నువ్వు శుద్ధీకరింపబడ్డావో, ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే బలిపీఠము దగ్గరికి వెళ్ళాలి. ఈ బలిపీఠములో ఏమి చేయబడతారంటే పాప పరిహార్థము బలి అర్పించేటటువంటి వారు. అక్కడ యాజకుడు ఉంటాడు. ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజలు చేసినటువంటి పాపాన్ని బట్టి అక్కడ బలులు అర్పిస్తాడు. ఇప్పుడు ఆ బలిపీఠము దగ్గరికి వెళ్ళినటువంటి మనము మొట్టమొదట శుద్ధీకరింపబడి బాప్టిజము తీసుకున్నటువంటి విశ్వాసి ఏమి చేయబడాలి అంటే తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. రెండోది ఏమి చూస్తామంటే పరిశుద్ధ స్థలము. ఏ స్థలమమ్మా?
ఈ పరిశుద్ధ స్థలము అనబడినటువంటిది ఏంటంటే నూతన నిబంధన సంఘము. పరిశుద్ధ స్థలము అనబడినటువంటిది నూతన నిబంధన సంఘము. ఈ సంఘము ఎలాంటిదంటే ఎత్తబడేటటువంటి సంఘము. రెండోదిగా దిద్దుబాటు కలిగినటువంటి సంఘము. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ పరిశుద్ధమైనటువంటి స్థలములో ఇక్కడ ఏమి ఉన్నాయంటే 3 ఉపకరణములు ఉన్నాయి. ఎన్నున్నాయి? 3 ఉపకరణములు ఉన్నాయి. ఒకటి మేలిమి బంగారుతో చేయబడినటువంటి దీప వృక్షము. చెప్పండి గట్టిగా. మేలిమి బంగారముతో చేయబడిన ధూప వృక్షము. చెప్పండి, దీప వృక్షము. రెండోది సమకపు రొట్టెల బల్ల. మూడోది ధూప వేదిక. అందరు చెప్పండి. మధ్యలో సముఖపు రొట్టెల బల్ల. ఈ చాలా జాగ్రత్తగా గమనిస్తాం. ఇప్పుడు 3 వస్తువులు ఎక్కడున్నాయి? పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. మీ మనసు కొద్దిగా డైవర్ట్ అయినా మీకు అర్థం కాదు. ఈ పరిశుద్ధ స్థలములో 3 ఉపకరణములు ఉన్నాయి. ఒకటి మేలిమి బంగారుతో చేయబడినటువంటి ఏ వృక్షం అది? దీప వృక్షము. సముఖపు రొట్టెల బల్ల, ధూప వేదిక. అందరు చెప్పండి. ఈ దీప వృక్షము ఎలా ఉండాలంటే ఆ పరిశుద్ధ స్థలములో నిత్యము మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. ఇది విశ్వాసికి గుర్తు. ఈ విశ్వాసి ఎలా ఉండాల తన జీవితంలో? మొట్టమొదట ఏమి చేయబడ్డాడు విశ్వాసి అంటే బలిపీఠము దగ్గర సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ఎక్కడికి ప్రవేశించాడు విశ్వాసి అంటే అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి ప్రవేశించినటువంటి విశ్వాసి ఎలా ఉండాలంటే వెలుగుతూ, నిత్యము వెలుగుతూ ఉండాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే అందుకే అన్నాడు దేవాది దేవుడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును వెలుగై ఉండు అని చెప్పి అది జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు విశ్వాసం ఏమై ఉండాలా? దీప వృక్షం వలె నిత్యము వెలుగుతూ ఉండాలి. ఇప్పుడు రెండోది సముఖపు రొట్టెల బల్ల. ఇది క్రీస్తు యొక్క రక్తము శరీరమునకు గుర్తుగా ఉంది. ఆ తర్వాత వెలిగింపబడి ఆ వెలుగు ప్రకాశమైనటువంటి వెలుగుతో నింపబడినటువంటి విశ్వాసి అప్పుడు ఏమి చేయాలంటే ఆయన శరీరములో రక్తములో పాలు పొందాలి. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లంటే ధూప వేదిక. ఇది మన ప్రార్థన జీవితమునకు గుర్తుగా ఉంది. ఎల్లప్పుడూ ఒక విశ్వాసి ఎలా ఉండాలా? నిద్రపోతూ ఉండాలా, తింటూ ఉండాలా, మాట్లాడుకుంటూ ఉండాలా, ఆటలాడుకుంటూ ఉండాలా. ఒక విశ్వాసి దైవ సమక్షములో ఎలా ఉండాలంటే ధూపము వేసేటటువంటి స్థితిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే అతి పరిశుద్ధమైన స్థలము. చెప్పండి, అందరు చెప్పండి. దీనిలో ప్రవేశించాలంటే అంత ఈజీ కాదు. ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే అందులో ప్రవేశించాలి. ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఏముందంటే దేవుని మందసము ఉంది. రాసుకోండి, దేవుని యొక్క మందసము. ఆ మందసానికి పైన ఏముందంటే 2 వైపులా కెరూబులు, సెరూబులు 2 కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ నిబంధనము మందసముకు పైన ఏమున్నాయి? ఇప్పుడు చెప్పండి. కెరూబులు, సెరూబులు ఉన్నాయి. ఈ మందసములో ఏమున్నాయి? ఆ మందసపు బిడ్డలు అంటే చిగురించినటువంటి ఆరోను కర్ర. రెండోది నిబంధన పలకలు అంటే 10 ఆజ్ఞలు. మూడోది మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 3 కూడా దేనికి సూచిస్తున్నాయంటే దేవుని యొక్క మహిమను సూచిస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నిత్యము అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఏముందంటే దేవుని యొక్క మహిమతో నింపబడి ఉంది.
ఆ మహిమ కలిగినటువంటి సన్నిధానములో యాజకుడు వెళ్ళాలంటే ఆ యాజకునికి ఏముంటుందంటే నడుముకు ఒక తాడు కట్టబడి ఉంటుంది. ఆ యాజకుడు ఎలా ఉంటాడంటే ఎఫ్రోదు ధరించుకొని ఉంటాడు. ఆ ఎఫ్రోదు మీద ఏముంటదంటే ఇశ్రాయేలు 12 గోత్రముల వారి పేర్లు వ్రాయబడి ఉంటాయి. ఈ భారమంతా కూడా ఎవరు భరించాలంటే యాజకుడు భరించాలి. ఏ విధమైన కాస్త తప్పిదము జరిగి ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆ మహిమ కలిగిన సన్నిధిలో యాజకుడు ప్రవేశిస్తే తిరిగి రాడు, ఎవరు కూడా వెళ్ళలేరు. కనుక ఏం చేస్తారంటే నడుముకు ఒక తాడు కట్టి పంపిస్తారు లోపలికి. ఇప్పుడు అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఎవరున్నారు? ఎవరున్నారు తల్లి? రాజా. దేవుని మహిమ ఉంది. మిమ్మల్ని ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఎందుకు వింటారో? ఇంత అరిసేసి చెప్తున్నా మీకు మైండ్ పని చేయకపోతే నేనేం చేయాలి? అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఆ మందసు పెట్లో 3 వస్తువులు ఉన్నాయని చెప్పారు. ఈ 3 కూడా దేనికి గుర్తుగా ఉన్నాయి? దేవుని యొక్క మహిమకు గుర్తుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఏం చేస్తున్నాయి అంటే దేవుని యొక్క మహిమను ప్రకాశిస్తూ ఉన్నాయి. అయితే దేవాది దేవుడు చెప్పినట్లుగా మోసే ఏం చేశాడంటే ఈ మందిరాన్ని ఆయన నిర్మించాడు. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఈ మందిరము ఈ యొక్క దేవుని యొక్క మందసము దావీదు పురమునకు కొనుకోబడింది. అంతటితో ఏమైందంటే ఈ మందిరము ముగింపబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని సంఘాలు చూసామో? మొదటి సంఘము పరలోకమందుంది. మొట్టమొదటిన కట్టబడినటువంటి ప్రత్యక్ష గుడారం అనేటటువంటి సంఘము 386 సంవత్సరాలు ఎప్పుడు మొదలుకొని మోసే మొదలుకొని దావీదు కాలం వరకు ఉన్నటువంటి సంఘము భూమి మీద మొట్టమొదట కట్టబడింది. ఇది 2వ సంఘము. ఎప్పుడు ముగించారు? మందసము దావీదు పురములోనికి వెళ్ళిన తర్వాత అంతటితో ఈ ప్రత్యక్ష గుడారం అనబడినటువంటి మందిరము కనుమరుగైపోయింది. ఇప్పుడు 3వ మందిరాన్ని మనం గమనించి చూస్తే చాలా చక్కటి మందిరము. ఈ 3వ మందిరము ఏమిటంటే సొలొమోను రాజు కట్టినటువంటి మందిరం. గట్టిగా చెప్పండి. ఈ ప్రత్యక్ష గుడారం ఎప్పుడైతే మరుగైపోయిందో దాని తర్వాత మందసం ఏమైపోయిందంటే దావీదు పురమునకు కొనుకోబడింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు సొలొమోను రాజు కట్టినటువంటి మందిరం ఏ స్థలంలో కట్టాడో దాని వివరణ కొద్దిగా మీకు ఇస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వాక్యం. అప్పుడు ఆయన ఆదికాండము 22:2 అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మోరియా పర్వతము దగ్గర ఎక్కడైతే ఇస్సాకును అర్పించమని చెప్పాడో అదే ప్రకారంగా అబ్రహాము కట్టెలను పేర్చి బలిపీఠమును కట్టి ఇస్సాకును కాలు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద పండబెట్టి ఏం చేశాడంటే కత్తి తీసుకొని బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినపడింది, అబ్రహామా, నీ కుమారుడైనటువంటి ఇస్సాకుకు నువ్వు ఏ హాని చేయొద్దు, నువ్వు దేవునికి భయపడిన వాడవు అని చెప్పి ఆ స్థలమును ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ స్థలమును ఆశీర్వదించి అబ్రహాముతో చెప్పాడు, నీ యొక్క వంశములో నుండే అక్కడ ఒక మందిరము కట్టబడుతుందని చెప్పి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ఇప్పుడు 16వ వచనాన్ని చదవండి. ఆ తర్వాత ఏమన్నాడు? నీవు నీ ఒక్కడే అయ్యున్న ఆ. నీ కుమారుని వెనుకతీయక ఆ. ఈ కార్యం చేసినందున ఆ. నేను నిన్ను ఆశీర్వదించి ఆ. ఆకాశ నక్షత్రముల వలెను ఆ. సముద్ర తీరమందరి ఇసుక వలెను ఆ. నీ సంతానమును నిశ్చయంగా చాలు. చేసేదను. ఇక్కడ దేవాది దేవుడు అబ్రహాముతో ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. ఆ దినముల యందు మనము గమనించి చూస్తే ఈ స్థలముని ఏం కట్టాడంటే దేవుని యొక్క మందిరము ఏ స్థలములో కట్టాడో మనం గమనిస్తాం. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగానికి మొట్టమొదటి రాజు సౌలు 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఎవరు పరిపాలన చేశారు? దావీదు పరిపాలన చేశాడు. ఆ తర్వాత 45 సంవత్సరాలు సొలొమోను రాజు పరిపాలన చేశాడు. ఇప్పుడు ఇస్సాకును బలి అర్పించిన స్థలములో సొలొమోను ఏం చేశాడంటే మందిరాన్ని కట్టినట్లుగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం త్వరగా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము యెబూసీయుడైన ఒర్నాను ఒబీసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని ఆ, దావీదు దావీదు తెలుసుకొని తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ చోట ఇది వర్ణాను కల్లమగా మార్చబడిందో ఆ భూమిని దావీదు ఏం చేశాడంటే తన కాలమందు దాన్ని స్వాధీనపరచుకొని అక్కడంతా కూడా దాన్ని శుభ్రపరిచి ఆ స్థలములో దేవుని యొక్క బలిపీఠము ఎక్కడైతే ఆయన వాగ్దానం చేయబడిందో ఆ స్థలములో ఒక బలిపీఠమును ఆయన ఆ బలి అర్పించినట్లుగా మనం చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. త్వరగా చదవాలి. ఆ తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమై ఆ మోరియా పర్వతం మందు దావీదు సిద్ధపరిచిన స్థలమున ఒబీసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవా ఒక మందిరమును కట్టనారంభించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదంతా ఉన్నతమైనటువంటి ఒక దేవుని యొక్క వాగ్దానము. ఇప్పుడు సొలొమోను మందిరాన్ని కడుతూ ఉన్నాడు. చాలా చక్కటి మందిరాన్ని కడుతున్నాడు. ఎక్కడ ఇస్సాకును బలిగా అర్పించారో అదే స్థలములో మందిరమును వారు నిర్మించినట్లుగా మనం చూస్తాం. చూద్దామా ఇప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యం. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండి బంగారమును ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములోనికి చేర్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అది మోరియా పర్వతముపై కట్టబడినటువంటి మందిరము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సొలొమోను ఎక్కడ కట్టాడు మందిరము? మోరియా పర్వతం మీద వర్ణాను కళ్ళము అనబడినటువంటి స్థలములో సొలొమోను కట్టినటువంటి మందిరము. ఇది 3వ మందిరము. ఆ మందిరమే నేడు పిలువబడుతున్నటువంటి మందిరం ఏమిటంటే నేడు ఏమని పిలుస్తున్నారు? ఆ మందిరాన్ని ఏమని పిలుస్తున్నారు? యెరూషలేము మందిరము, సువర్ణ దేవాలయము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ దేవాలయం కట్టాడు సొలొమోను మహారాజు? ఆయన మందిరము కట్టేటటువంటి సమయాలలో ఆ ఇటుకల మధ్య బంగారము అడుసులుగా చేసి ఇటుకలుగా చేసి ఒక శృంగారమైనటువంటి దేవాలయాన్ని కట్టాడు. ప్రజలందరూ కూడా దావీదంతా కూడా ఆ మందిరానికి ఏమి ఇచ్చారంటే విస్తారమైనటువంటి బంగారం ఇచ్చారు. ఏం కట్టడానికి? ఆ మందిరం అంతా ఎలా ఉంది? ఇప్పుడు సువర్ణ మందిరము. దేవునికి స్తోత్రం చెప్పండి. నేడు పిలువబడుతున్నటువంటి యెరూషలేము మందిరము. ఈ మందిరము యొక్క పరిస్థితిని గమనించినటువంటి నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఆ దేశం మీదకి దండెత్తి వచ్చి ఆ మందిరాన్ని నిర్మూలము చేసి దానిని అంతా నేలమట్టము చేసి కూల్చి
ఉన్న బంగారం అంతా కూడా ఏం చేశాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమైపోయింది? ఇప్పుడు సొలొమోను కట్టినటువంటి మందిరము ఏమైంది చెప్పండి, అందరు చెప్పండి. కనుమరుగిపోయింది. అది నేలమట్టం చేయబడింది. త్వరగా చూద్దాం. 4వ మందిరం. ఈ 4వ మందిరము ఎవరి చేత కట్టబడిందంటే జెరుబ్బెబెలు అనబడినటువంటి ఆయన నాయకత్వములో ఎజ్ర ఆరాధికుడుగా, నెహెమ్యా సహాయకుడుగా ఉండి దేవుని యొక్క మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం. ఎజ్ర గ్రంథము 1వ అధ్యాయం 4వ వాక్యము. మరియు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును కట్టించుటకై ఏం చేశారంట? నుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛ అర్పణగా స్వేచ్ఛార్పణను గాక ఆ ఆయా స్థలములలోని ఆయా స్థలములోని వారు తమ యొద్ద నివసించు వారికి ఏమిచ్చారంట? వెండి బంగారములను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించను. చదవండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనిస్తాం. ఇది ఎప్పుడు జెరుబ్బాబెలు యొక్క ఆధీనములో ఈ యొక్క 4వ మందిరము కట్టబడిందంటే ఇశ్రాయేలు జనాంగము 70 సంవత్సరాల చెర నుండి వారు తిరిగి వచ్చినప్పుడు ఈ మందిరము కట్టబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యెరూషలేము మందిరము ఇప్పుడు ఎవరు కట్టారు? జెరుబ్బాబెలు నాయకత్వములో ఈ మందిరము నిర్మించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే నెహెమ్యా 52 దినాలలో ఏం చేశాడు? దాని గోడలన్నీ కూడా సమస్తాన్ని ఆయన నిలబెట్టాడు. ఎజ్ర ఆరాధన ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మందిరము అట్లా ఏం చేశాడంటే అలా ఉండగా అంటియొక్క నెఫెస్ అనబడినటువంటి రాజు ఆ మందిరాన్ని కూల్చివేశాడు. ఏమైపోయింది? ఇప్పుడు జెరుబ్బాబెలు కట్టినటువంటి మందిరము కూడా కూల్చబడింది. ఇప్పుడు ఎన్ని మందిరాలు చూసాము చెప్పండి? పరలోకమందు ఒక మందిరము, రెండవది ప్రత్యక్ష గుడారము, సొలొమోను కట్టినటువంటి మందిరము, జెరుబ్బాబెలు మందిరం ఎవరి ద్వారా కూల్చబడింది? అంటియొక్క నెఫెస్ అనబడినటువంటి రాజు ద్వారా ఈ మందిరము కూల్చివేయడం జరిగింది. ఇప్పుడు 5వ మందిరాన్ని మనము కొద్దిగా ఆత్మీయంగా ఈ మాటలు ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిశువులు ఆ దేవాలయపు కట్టడములను చూచి అందుకు యేసు అంటున్నాడు, ఇవన్నీ చూచుచున్నారే, రాతి మీద రాయి ఒకటైనను నిలవకుండా పడదోయబడునని గట్టిగా చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడు. ఏ మందిరాన్ని గురించి చెప్పాడంటే 5వ మందిరము హెరోదియా మందిరము. యేసు ప్రభు చెప్పాడు, ఈ కట్టడం చూసి మురుస్తున్నారు. ఈ మందిరము కట్టారే కానీ అది రాతి మీద రాయి కూడా నిలవకుండా ఇది ఏం చేయబడుతుంది? పడదోయబడుతుందని చెప్పారు. 2 మందిరాల గురించి చాలా మన ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఇప్పుడు 6వ మందిరం ఏమిటంటే క్రీస్తు శరీరం అనేటటువంటి మందిరం. ఏ మందిరం ఇది? క్రీస్తు శరీరం అనేటటువంటి మందిరము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యము. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట అందరూ కూడా చదవండి. ఏలయనగా అందరు చదవండి. నివసించుచున్నది. ఇది ఏ మందిరం అంటే క్రీస్తు శరీరం అనేటటువంటి మందిరము.
ఈ మందిరము ఎలా నిర్మించబడిందంటే 2000 సంవత్సరాలకు పూర్వము కన్యక గర్భమున జన్మించి శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి సర్వ మానవాళి యొక్క పాప పరిహార్థమైనటువంటి బలిగా వారి పాపముల నిమిత్తము బలిగా అర్పించబడి సిలువలో తన ప్రాణాన్ని అప్పగించెను. దేవునికి స్తోత్రము చెప్పండి. ఈయన కదులుతున్నటువంటి దేవాది దేవుని యొక్క క్రీస్తు శరీరం అనేటువంటి సంఘము ఇది ఎప్పుడు ప్రారంభమైంది? 2000 సంవత్సరాలకు పూర్వమే క్రీస్తు శరీరం అనేటువంటి సంఘము సజీవముగా అది మన మధ్య కదులుతూ వచ్చింది. ఆ తర్వాత సర్వ మానవాళి యొక్క పాపమంతా కూడా ఏమి చేయబడింది? ఆయన పైన వేయబడి సిలువకు అప్పగించబడి ఏమైపోయాడు? ఆయన క్రీస్తు అనేటటువంటి ఈ ఉన్నతమైనటువంటి దేవాలయము ఏమైపోయింది? కూల్చబడ్డది. ఇది ఎప్పుడు వచ్చారో గళితులకు రాసినటువంటి పత్రిక 4:4 చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము ఏ పుత్రులం కావాలని? దత్తపుత్రులము కావాలని చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం గమనిస్తే ఇది శరీరము, క్రీస్తు శరీరం అనేటటువంటి మందిరము. ఈ క్రీస్తు శరీరం అనేటటువంటి మందిరము సిలువకు అప్పగించబడింది. క్రీస్తు శకము 33వ శతాబ్దములో ఈ యొక్క రోమా సామ్రాజ్య చక్రవర్తుల ద్వారా ఈ క్రీస్తు శరీరం అనేటటువంటి సంఘము ఏమైపోయిందంటే సిలువలో కూలిపోయింది. ఎవరి ద్వారా కూలిపోయింది? ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి పంపబడినటువంటి క్రీస్తు శరీరం అనే సంఘం ఏమైపోయింది? ఎవరి ద్వారా కూలిపోయింది? రోమా సామ్రాజ్యంలో ఉండే చక్రవర్తుల ద్వారా. సర్వ మానవాళి యొక్క పాపము తన పైన వేసుకొని సిలువలో ఈ క్రీస్తు శరీరం అనేటటువంటి సంఘము వారి ద్వారా కనుమరుగైపోయింది. ఎన్ని సంఘాలు చూసాము? ఇప్పుడు 7వ సంఘము అతి ప్రాముఖ్యమైనటువంటి సంఘము. ఇప్పుడు మనము కూడుకున్నటువంటి సంఘం ఏమిటంటే చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22. అమ్మా నువ్వు కొద్ది గట్టిగా చదవాలరా. ఈ 7వ సంఘము ఏం సంఘం అంటే దేవుని సంఘం అనే ఆలయము. 7వ సంఘం పేరు రాసుకోండి, దేవుని సంఘం అనే ఆలయము. ఆ చదువు ఇప్పుడు 2:20 వచనం నుండి చదవయా. ఎఫెసీయులు 2:20 నుండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడములో ఆయనను చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. మనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత చక్కటి మాట చెప్పారు. వాక్యాన్ని చదివా అర్థమైందా? ఎవరమంట మనము? అమ్మా ఎవరి మనము? దేవుని సంఘం అనేటటువంటి ఆలయము ఎక్కడ కట్టబడింది? ప్రవక్తలు
అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడినటువంటి సంఘము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సంఘములో మొట్టమొదట 12 మంది అపోస్తులు ప్రారంభించారు. ఈ సంఘములు ఎంతమంది ప్రారంభమయ్యారు? మొట్టమొదట 12 మంది ప్రారంభమయ్యారు. ఆ తర్వాత మనము గమనించి చూస్తే అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 2వ అధ్యాయాన్ని మనము చదివితే వారు 120 మందిగా మారారు. ఎంతమందిగా మారారు? 120 మందిగా మారారు. ఇప్పుడు చూద్దామా, ఈ ప్రవక్తలు అపోస్తులు వేసినటువంటి పునాది, క్రీస్తు అనేటటువంటి పునాది, ఆ పునాది మీద కట్టబడినటువంటి సంఘం ఎలా ఉందంటే 12 మంది అపోస్తులతో ప్రారంభించిన సంఘము 120 మందిగా మారింది. ఇప్పుడు అపోస్తుల కార్యము 2:41 చదువుదాం. వాక్యము అంగీకరించేవారు బాప్తిజము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఇది ఆదిమ సంఘము. ఇప్పుడు అపోస్తులు 4:4 చదువు. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయిరి. అపోస్తుల కార్యం 5:14. 5:14. ఎవరు కనపరిచారు? ప్రజలు. ఎవరిని కనపరిచారు? దారెంట్ బయట ఉన్న వాక్యము చెప్పే సేవకులను వారు కనపరిచారు. చదువు. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై లెక్కకు మించిన ప్రజలు అని వ్రాయబడింది. లెక్కకు మించిన ప్రజలందరూ కూడా సంఘములో చేర్చబడ్డారు. ఆ పునాది మీద కట్టబడినటువంటి ప్రజలు ఈ రోజున ప్రపంచమంతా విస్తరించారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే సంఘము దేవుని సంఘం అనబడినటువంటి ఆలయము లేక మందిరము. ఇది ఎక్కడ కట్టబడింది? ఎక్కడ కట్టబడ్డది? ఎవరి మీద కట్టబడింది అమ్మా? సంఘం అంటే ఈ గోడల, ఈ స్థలమా, లేకుంటే ఈ పైకప్ప? మాకు స్థలం ఎంత ఉందమ్మా సంఘములో? చాలా స్థలం ఉంది. ఇప్పుడు మురిసిపోవాలన్నా? ఈ సంఘం అంటే ఎవరు? సంఘం అన్నప్పుడు ఏం కావాలా? ఇప్పుడు ప్రవక్తలు అపోస్తులు వేశారు. క్రీస్తు అనేటటువంటి పునాది మీద వారు సంఘాన్ని కట్టారు. 12 మంది పోయి ఎంతమంది అయ్యారు? 120 మంది అయ్యారు. ఆ తర్వాత ఎంతమంది అయ్యారు? 3,000 మంది. ఆ తర్వాత 5,000 మంది. ఆ తర్వాత చూస్తే లెక్కలేనంత మంది ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట చూసుకొని ప్రార్థన చేద్దాం. తీర్మానం చేసుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థమైన వాళ్ళు మళ్ళా చెప్పండి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మీరేమై ఉన్నారు అమ్మా? నువ్వు లోకములో దేవునికి ఏమై ఉన్నావో నీకు తెలియక నువ్వేం చేస్తున్నావంటే అటు ఇటు పరిగెడతా ఉన్నావు. నీవే నిజముగా దేవుని ఆలయమైనటువంటి సంఘము. ఎవరో కాదు. నీకు గ్రహింపు లేక, నీకు ఆలోచన లేక, దానిని తెలుసుకోలేక అటు పరిగెత్తుతున్నావు. నీవే నిజమైన దేవుని ఆలయము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇట్టి ఆలయం అనబడినటువంటి, శరీరం అనబడినటువంటి ఈ సంఘము కొరకే
వరుడైనటువంటి క్రీస్తు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవేమో దిక్కు తెలియనటువంటి పరిస్థితులు అటు ఇటు పారిపోతున్నావు. ఎంత చక్కని మాట రాయబడ్డాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఈ మాట కనుక నీ హృదయములో నిశ్చయంగా నువ్వు అర్థం చేసుకోగలిగితే దేవుని సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవు. నీవే ఆలయం. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ ప్రధాన పురుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తు భర్తను విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్తావా? నీ ప్రియుడు, నిన్ను ప్రేమించేటటువంటి వాడు, అలాంటి ముఖ్యమైనటువంటి భర్తను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నావు. నీవే ఆయన నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సంఘము ప్రవక్తలు, అపోస్తులు, క్రీస్తు యేసు యొక్క పునాది మీద కట్టబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున గమనిస్తూ మనం ఏం చేస్తామంటే ప్రపంచం అంతా రకరకాలుగా పేర్లు పెట్టుకున్నారు. కానీ నిజమైన సంఘం ఇప్పుడు ఎవరు? మీ ఎంతమందికి అర్థమైంది అది? నిజమైన సంఘం ఎవరు ఇప్పుడు? శ్యామ్ నానా మనమే. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? క్రీస్తు రాకడ కొరకు మనం ఏం చేసుకోవాలా? అనేకులను సంపాదించుకోవాలన్నా విడిచిపెట్టుకోవాలన్నా? ఒక క్షణము తల్ల వచ్చి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. నేనే దేవుడు నివసించే ఆలయాన్ని. ఈ గోడలు కాదు, ఈ డెకరేషన్ కాదు, ఈ స్థలము కాదు. నీవే నిజమైన దేవుని ఆలయము. అతి శ్రేష్టమైన పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను నీ భక్తుని విడిచిపెట్టి ఆయనకు దుఃఖాన్ని కలగజేసి అటు వెళ్తున్నావా? ఆయనను దుఃఖ పెడుతున్నావా? ఒక్కసారి తీర్మానం చేసుకో. నీవే నిజమైన దేవుని సంఘము. ఇటు సంఘములో ఒకవేళ నువ్వు నాటబడితే నిశ్చయముగా నీవు దీవెనలు పొందుతావు. నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు కోరుకో. ఏ సంఘము కావాలో కోరుకో. ఏ సంఘములో నువ్వు నాటబడాలనో నిన్ను నువ్వు తీర్మానం చేసుకో. నిజమైన సంఘం ఏదో పరిశుద్ధాత్ముడు ఈ సమయమందు మనకు బట్టబయలుగా ఆయన మన ముందు ఉంచున్నాడు. తీర్మానం చేసుకున్నాయి. నువ్వు అటు ఊగి తిరుగుతుండేవరా? ఒక్క క్షణము ప్రార్థన చేసుకో. ఎవరికి వారు ప్రార్థన చేసుకో. ఎవరికి వారు ఒక్కసారి హృదయాలను తెరిచి, నేను ఏమై ఉన్నాను ప్రభువా, ఇన్ని రోజులు నాకు తెలియదు నాయన. నా కనులు నువ్వు తెరిపించినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నా కనుల నుండి కారుతున్న ప్రతి బాష్ప బిందును తుడిచి దేవుడు రాజా, ఆ నిశ్చలమైన నిర్మలమైనటువంటి ఆ నూతన యెరూషలేమునకు నాయనా నన్ను కొనుపోయే దేవాది దేవా, నిన్ను మరిచాను ప్రభువా, దయతో నన్ను క్షమించయ్యా. నీ సన్నిధిని విడిచి, నీ సావాసాన్ని విడిచి నేనే ఒక నిజమైన దేవాలయమై ఉన్నానని ప్రభువా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభువా అని ఎవరికి వారు ఒక క్షణము హృదయాలను తెరిచి ప్రార్థన చేసుకుందాం. తనలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రశాంతి ప్రార్థన చేస్తుంది. అందరూ కూడా తల వచ్చి, ఎవ్వరు కూడా తల తట్టి చూడదు. ఒక క్షణము పరిశీలన చేసుకో.
స్తోత్రం 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 నేను సర్వోన్నతుల సర్వాధికారి సర్వోదయానికి స్తోత్ర సకల ఆశీర్వాదాలకి కారణభూతమైన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధ దినం మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం చుట్టూ నశించుకుంటున్నాం తండ్రి. నేను ఆరాధించి నేను మాయపరిచిన గణపరిచిన కృపకై వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. రాజా ఇంతవరకు నీ సన్నిధి కాపుదలు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. వాళ్ళ ద్వారా మీరు మహిమ పొంది ఆరాధన మీరు ఉన్నారు తండ్రి. కీర్తన భాగం మీరు మాతో ఉండి మాతో మాట్లాడుతున్న దేవానికి వందనాలు తండ్రి. రాజా మరి నేను వలలో చేసిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసి ఉన్నాయా ఎవరైనా ఐక్యంగా చేయవేసిన దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం స్తోత్రం అయినా నీ శిల్వ చాటుకు నీ సేవకులు రాజా మరుగుపరుచుకుని మాతో మాట్లాడిన ప్రతి మాటకి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజా అవును తండ్రి నాయన మీ స్వాహస్తాలతో తండ్రి రాజా మీరు నాయన ఆ పరమ యెరూషలేములో తండ్రి రాజనైనా ఒక మందిరమును కట్టి ఉన్నారు తండ్రి రాజా రాజనైనా అందులో మేము ప్రవేశించాలంటే తండ్రి రాజనైనా మా ప్రవర్తన ఎలా ఉండాలో నాయన మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మందిరంకి వచ్చినప్పుడు మా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని అయ్యా నా రాజా నా ప్రభావం మాతో మాట్లాడుతున్నాం తండ్రి. అవునైనా మా ప్రవర్తన జాగ్రత్తగా లేకుండా తండ్రి మా బలులనైనా దహన బలులను మీరు అంగీకరించాలని మాతో మాట్లాడుతున్నాం తండ్రి రాజా. ప్రార్థనా మందిరంలో తండ్రి రాజా మీ ప్రార్థనా మందిరంలో మాకు ఆనందం కలుగుతుందని మీరు మాతో మాట్లాడుతున్నారైనా నీ మందిరం అనేక జనులకు ప్రార్థనా మందిరంగా అనబడుతుందని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి రాజా నా ప్రభావ. అవును తండ్రి రాజా నీ మందిరంలో మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మీ సన్నిధిలో మేము ఆనందించే బిడ్డలుగా ఉండేటప్పుడు సహాయం ఇచ్చిన తండ్రి. అపరమైన శ్రేమ కొరకు తండ్రి నేను సేవించే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి రాజనైనా. అవును తండ్రి రాజా నేను సేవించినప్పుడు తండ్రి నాన్న మాకు ఈ లోకంలో తండ్రి ఎంతైనా పడిపోయినను తండ్రి రాజా నా ప్రభావ సూర్యుడైనా మాకు తగలదని రాజా ప్రభు రాజా ఆకలైనను దప్పులైనను మాకు ఉండవని తండ్రి రాజా మీరు మాతో సూటిగా మాట్లాడుతూ వచ్చింటున్నారు తండ్రి రాజా. నీకు స్తోత్రులైనా ప్రతి కన్నీటి బాష్ప బిందును తుడుస్తానని మాతో మాట్లాడుతున్నారు తండ్రి రాజా. అవును తండ్రి నిజమైన సంఘముగా మేము కట్టబడటకు తండ్రి ఆ పరమ యెరూషలేమునకు వారసులుగా మార్చబడటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాజా. నీకు స్తోత్రం. మా పితరులు ఎందరో కట్టి ఉంటున్నారు అనేక మందిరములు తండ్రి రాజా అనేక మందిరములు అయినా రాజా కూర్చబడి ఉంటున్నాయి తండ్రి రాజా నా ప్రభా. అపోస్తులను నా ప్రవక్తలను తండ్రి రాజా క్రీస్తు మీద పునాది వేసి ఉండగా తండ్రి అది నేనైనా నిత్యముగా కట్టబడి ఉంది తండ్రి రాజా. అందులో 120 మంది రాజా ప్రవక్తులు రాజా నా ప్రభనైనా స్థిరపరచబడి తండ్రి రాజనైనా నువ్వు 3000 మందిగాను 5000 మందిగాను లెక్కకు మించిన వారిగానైనా విస్తరించబడి ఉంటున్నారు తండ్రి. అయ్యా మేము అట్టి వారిగా జీవించటకు తండ్రి మాతో కూడా అనేకులను నీ సన్నిధికి నడిపించే వారిగా మేము ఈ లోకంలో జీవించటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము మాత్రమే కాదయ్యా నశించిపోతున్న వారందరినీ నీ రక్షణ మార్గంలో నడిపించే పాత్రలుగా సాధనలుగా అయ్యా యోధుల వల్లే సైనికుల వల్ల మేము పని చేయటకు సహాయము చేయమని నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాజా. నిన్న వాక్యాలను మేము విడిచిపెట్టక తండ్రి వాక్యానుసారంగా జీవించేవారమే తండ్రి రాజా. అయ్యా ముందుకు సాగుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం నాయన. అయ్యా ఈ వాక్యాన్ని మా హృదయంలో తండ్రి మెలబడి వేసుకొని నాయన వాక్యానుసారంగా నడుచువారమే ఉండటకు సహాయము దయచేసి ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం నాయన. మేము తండ్రి జీవము గల దేవుని ఆలయమే ఉంటున్నాము తండ్రి రాజానికి స్తోత్రం నాయన. అవును తండ్రి నువ్వు జీవము గల దేవుడు అయ్యానికి స్తోత్రం నాయన. అయ్యా మీ జీవమును మేము పొందుకొని నడుచుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం స్తోత్రం నాయన. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని బిడ్డలందరూ విడిచిపెట్టక వాక్యానుసారంగా నడుచుటకు నాయన మా హృదయంలో మా కుటుంబాలలో ఫలించినట్లు ఆశీర్వదింపబడినట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ సన్నిధికి కాపుదల ఉంచినందుకే వందనాలయ్యా. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని తండ్రి రాజా ఏ స్థితిలో వచ్చింటున్నామో తండ్రి రాజా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవుడు అయ్యా. తలపులు ఎరిగిన దేవుడు, నోటి మాట ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన గొప్ప దేవానికి స్తోత్రం అయినా. నీకు మరుగు చేయొచ్చేమో తండ్రి రాజా. మనుషులకు మరుగు చేయొచ్చేమో కానీ నీకు మరుగు చేయలేము తండ్రి. ప్రతి తలపుని ప్రతి ఆలోచన ప్రతి హృదయం ఎరిగిన గొప్ప దేవుడు అని నైనా విశ్వసిస్తున్నాము నమ్ముచున్నాము తండ్రి రాజనైనా. అయ్యా మా జీవితంలో ఎడతెగకనైనా పట్టుదల కలిగి విసుగక మానక నా తండ్రి రాజా ఏక మనసు కలిగి తండ్రి రాజనైనా ప్రార్థించే బిడ్డలుగానైనా ఆయుధపరచుకోమని ప్రార్థిస్తాను తండ్రి రాజా. నా ప్రభువానికి స్తోత్రంనైనా. అయ్యా నాయన నీ రాకడకు మేము సిద్ధపడటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నానైనా. అయ్యా మరి చంటి బిడ్డలైనా వృద్ధాప్య వరకు ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని నైనా మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నానైనా. అయ్యా నా తండ్రి రాజనైనా వాతావరణం అనుకూలపరచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్రంనైనా. అయ్యా ఎవరైనా బలహీన స్థితిలో వచ్చి ఉంటున్నారేమో తండ్రి రాజా జ్ఞాపకం చేసుకుని బలపరచమని అడుగుతున్నాడునైనా. ఇంకా నీ మందిరానికి రాలేక తండ్రి ఏ బలహీనతలో ఉంటున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి రాజనైనా నీకు వందనాలు తండ్రి రాజనైనా. అయ్యా నాయన సేవకునికి కూడా మంచి ఆరోగ్యమైన బలమైన శక్తిని దయచిన ఆయన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాజనైనా. ఇంకా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను తగ్గించుకుని నామం నెచ్చిస్తూ కనపరుస్తున్నాం. ఆయన రాని వేసి అతి పరిశుద్ధమైన నామమును ప్రార్థించి ప్రతి మాలి వేడుకలు నా పరమ తండ్రి. అందరం లేచి నిలబడి ప్రభు యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా మార్చబడతాం.